Hello everyone, this is Dr. Shrikant Yadav Puligila. I am a maxillofacial and facial plastic surgeon. I am a chief consultant at Bowman Clinic in KPHB. సో ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని రోజులకి హెయిర్ వస్తుంది? నెక్స్ట్ మోస్ట్ కామన్ అడిగే క్వశ్చన్. అప్రాక్సిమేట్లీ మనము 3 monthsకి మనం చిన్నగా అంటే ఒక చిన్నగా మనకి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక 6 to 8 months డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ని బట్టి అప్రాక్సిమేట్లీ 8 months to 1 yearలో కంప్లీట్ రిజల్ట్స్ అనేది మనం చూస్తాం. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కంప్లీట్గా చిన్న మత్తులు అంటే లోకల్ అనెస్థీసియాలో జరిగే ప్రొసీజర్. దీనికి పెద్ద మత్తు అనేది అవసరం లేదు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రతి ఒక్క పర్సన్ కంటే డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్నెస్ ఆఫ్ ది బాల్నెస్ని బట్టి మనము అప్రాక్సిమేట్లీ 6 to 8 hours అనే 6 to 8 hours అనే టైం అనేది తీసుకుంటాం. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి రకరకాల డౌట్స్, రకరకాల అప్రహెన్షన్స్ అంటే పేషెంట్స్కి చాలామందికి అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్స్ రిగార్డింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.